చెప్పే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు రిపోర్ట్ జరిగింది. మాకన్నా ముందు ఇరిగేషన్ డి గారు ఆల్మోస్ట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన ఒక అడుగు కూడా ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళీ దాన్ని భూస్థాపితం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి, అధికారుల మీద ప్రెజర్ చేయాలే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది. తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో, హరీష్ ఆధ్వర్యంలో డీజీపీ తప్పక కలుస్తాం. మేము డెఫినెట్ గా దీని యొక్క నిగ్గు తేల్చాలి, ఎవరు దోషులో ఇది పునరావృతం కావద్దు, దోషులను గుర్తించాలని చెప్పే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు, పరిగెత్తే నీళ్లను ఆపాలి, ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపజే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం, జలాలతో పాటు కూడా దగ్గర ఒక 27 చెక్ డ్యాంలు కట్టడం జరిగింది. దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి, బావుల్లో కానీ బోరుల్లో కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పంట కూడా పెరగడం జరిగింది. చాలా మంది కూడా రైతులకు మేలు జరిగింది. ఈ రోజు కూడా దాని మీద ఆధారపడ్డ రైతులకు మొన్న మేము పోతే నీళ్ళని వెళ్ళిపోయినాయి, మా ఆధారం ఏది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సుమారు 7 నుంచి 9,000 ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను. మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు, రైతుల గురించే మేము మాట్లాడుతున్నాం, రైతుల శ్రేయస్ గురించే మాట్లాడుతున్నాం. కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ డ్యామ్ కట్టడం వల్ల రైతులకు మేలు జరిగింది, మేము కడుతున్నాము, ఇది విధ్వంసం చేసుకుంటూ పోతారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, ఇది ఏ వ్యక్తుల సంపద కాదు, తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద, అంటే భారతదేశ సంపద. భారతదేశ సంపదను, రాష్ట్ర సంపదను విధ్వంసం చేసి పేల్చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఈ నేరం పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము. కానీ ఎందుకో ఆలస్యత్వం వహిస్తున్నారు. ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి స్పీడప్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని ఇట్లా వదిలేదు. కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు, ఎందుకు పేల్చిర్రు, కారణం ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్ గా ప్రజల చైతన్యం చేస్తాము, ఒకవైపు పోలీస్ కేసు చేసినాము, ఒకవైపు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకుని నిజాలు నిగ్గు తేలవాలి, ఎవరు దీని వెనుక మాఫియా, ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెట్టాలని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా, ఇప్పుడు కూలిపోయింది కదా, ఇది ఒక నాసిరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తున్నారు. మేము పత్రికా సూర్యులకు వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, ఎప్పుడు కూలిపోతుంది, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు 150,000 క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది. కానీ 150,000 క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది. దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి, నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యామ్ ఎందుకు కూలిపోతుంది? సో ఇదొక క్వశ్చన్ మార్కు. నేను సివిల్ ఇంజనీరే, వరదలు వచ్చినప్పుడు క్వాలిటీ ప్రాబ్లం ఉంటే దాని మీద ఇప్పటికే పలుమార్లుగా ఒక 20 సార్లుగా ఫ్లడ్ రావడం జరిగింది. ఎప్పుడు చెక్కు చేరలే. అదే కాదు, దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎప్పుడు చెక్కు చేరలేదు. కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది, అది మా అందరికి కూడా డౌట్. మాకే కాదు, అధికారులకు అదే డౌట్ ఉంది. కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, వరదకు కొట్టుకపోలేదు, ఇది నిజం. ఇది ఎందుకంటే గతంలో హుస్సేన్ వాగు మీద పేల్చేస్తే రైతు అందరూ దొరకబట్టుకున్నారు. కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్ గా పేల్చేసిందని చెప్పి అందరికి భావన ఉన్నది, ప్రజల భావన ఉన్నది, రైతుల బాధ ఉన్నట్టు ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము, అధికారులు దృష్టి తీసుకున్నాం. కాబట్టి కలెక్టర్ గారు చెప్తున్నాము, నిష్పాక్షంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోండి. ఎవరైనా కానీ దేశ సంపదను కుల్లగొడితే డెఫినెట్ గా నేరుగా భావించారు కదా, దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. రేపు డీజీపీని కలుస్తాం, డెఫినెట్ హైకోర్టుకు కోర్టుకొస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి, రైతు సమస్య కాబట్టి ఎట్టి పోసం దీన్ని వదిలే సమస్య లేదు. మరి ఇలాగే కొనసాగిపోతుంది. ఇప్పటికే హుస్సేన్ వాగు మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వినవంక ఇట్లా కాకపో జమ్మికుంట కాకపో రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు 27 చెక్ డ్యామ్లు ఉంటాయా, మానేర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ కూడా ఎక్కడ ఉసుక ఉంటే అక్కడ చెక్ డ్యామ్లు కొలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకుంటే, ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే, రైతులకు మేలు జరిగే విధంగా, పంట పెరిగే విధంగా నీళ్లను తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం. కాబట్టి ఈ కాపాడాల్సిన బాధ్యత కూడా మా ఉంటుంది. కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. మాకు నమ్మకం ఉన్నది, కలెక్టర్ గారు ఇమ్మీడియట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు.
దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము. అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ కలుస్తాం. ఎందుకంటే ఇలాంటి జిలిటన్ పేలింగ్ అంటేనే భయప్రాంతం గురైపోతుంది కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ గా ఆ జిలిటన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఆ పూస వచ్చింది, ఎక్కడి నుంచి హోల్ జరిగింది, కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పడం డెఫినెట్ గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళడంగా పోయి మేము హోమ్ మినిస్టర్ గారు కూడా మేము రిప్రజెంట్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రెజర్ చేస్తామని చెప్తున్నాం.